హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఆవకాయ మా ఇంట్లో ఎలా పడతామనేది చూపించబోతున్నాను. లాస్ట్ టైం చిన్న రసాలతో చేసాము. ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈసారి నాటుకాయలతో ఆవకాయ పట్టాము. పుల్ల పుల్లగా, ముక్క గట్టిగా, ఈజీగా 1.5 ఇయర్ ముక్క మెత్తపడకుండా ఉంటుందని చెప్పారు. కేపీహెచ్పిలో రైతు బజార్ పక్కనే ఉన్న షాప్కి అయితే వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటాం అన్నమాట. నీలి రంగులో ఉండేవి నాటుకాయలు అనమాట. ఇవైతే తీసుకున్నాము. ఇంటి నుంచి వాటర్ ఇంకా క్లాత్ తీసుకొని వెళ్ళాము. కాయల్ని వాటర్లో వేసేసుకొని బాగా కడిగి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ముక్కల్ని ఇలా కట్ చేపించుకున్నాం అనమాట. మామిడికాయలు వచ్చేసి 15 తీసుకున్నాము. ఒక్కొక్క కాయ 12 రూపీస్ పడింది. మే ఎండింగ్లో పడతాము ప్రతిసారి. ఈసారి బాగా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో, అందుకే ఇంకా ఎండ ఉన్నప్పుడే పచ్చడి పట్టాలని తీసేసుకున్నాము. కాయ తడి లేకుండా తుడిచి ముక్కలు అక్కడే కొట్టించేసాము. చిన్న కాయలైతే 5 రూపాయలంట, పెద్దవైతే 10 రూపాయలంట కట్ చేయడానికి. కటింగ్ ప్రాసెస్ అయ్యాక వెయిట్ చూస్తే 2.5 కేజీలు అయితే ముక్కలు వచ్చాయి. ముక్క మీద ఉన్న జీడి ఇంకా పొర తీసేసి నీట్గా తడి లేకుండా ఇలా తుడిచేసుకున్నాము. పచ్చడికి మెయిన్ టేస్ట్ వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి. వెల్లుల్లి ఇలా పెద్ద పాయలైతే ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు, కల్లుప్పు ఒక 2 అవర్స్ ఎండలో పెట్టేసి మిక్సీలో మెత్తగా పొడి చేసేసి రెడీగా పెట్టుకున్నాను. నేను ఇక్కడ మీకు గిన్నె కొలతలతో చూపిస్తున్నాను. ఇలా పైనుంచి ఈక్వల్గా ఉండే ఏదైనా గిన్నె తీసుకోండి, ముక్కలు కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 4 గిన్నెలు వచ్చాయి. ఆయిల్ వచ్చేసి 1 కేజీ ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె తీసుకున్నాను. గిన్నె నిండా ఆయిల్ వేసుకొని మిగతాది ప్యాకెట్లో ఉంచి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని కలుపుకొని ముక్కల్లో వేసేసేయాలి. ఇలా చేయడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. చేత్తో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టండి. తర్వాత పిండి కలుపుకోవడానికి మరొక గిన్నె తీసుకొని గిన్నె నిండా కారం తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో దొరికే మ్యాంగో కారం తెచ్చుకున్నాను. బయట పచ్చళ్ళ కారం కూడా దొరుకుతుంది ఈజీగా, అది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ పొడి చేసుకున్న ఆవపిండి ఇంకా సాల్ట్ 3/4 వంతు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేయించుకొని పొడి చేసి వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 100 గ్రాములు, అందులో సగం పక్కన పెట్టి మిగతావి వేస్తున్నాను. వీటన్నిటిని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందాక సగం వెల్లుల్లి తీసి కచ్చాపచ్చాగా చేసుకుంది కూడా వేసేసి కలుపుకోవాలి. వెల్లుల్లి మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలుపుకోవాలి. పసుపు కలిపిన ఆయిల్ అంతా కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ ఆయిల్ అయితే వేసాను. మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రుచి చూసి అంతా సరిపోయింది అనిపిస్తే జాడీలో కానీ లేదా ఇలా ప్లాస్టిక్ వాటిల్లో తీసుకొని 3 రోజులు ఊరనివ్వాలి. నా దగ్గర పెద్ద జాడీ లేదు, అందుకని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసాను. 3 రోజుల తర్వాత చూసారా ఆయిల్ బాగా పైకి తేలింది. నాకు ఇక్కడ 1 లీటర్ ఆయిల్ అయితే సరిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలేలా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు రుచిగా ఉంటుంది. ఊరిన ఆవకాయని గిన్నెలోకి తీసేసుకొని ఉప్పు, ఆయిల్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుందాము. నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను కాబట్టి ఉప్పు, ఆయిల్ యాడ్ చేయలేదండి. మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా జాడీలోకి అయితే తీసేసుకుందాము. జాడీలో స్టోర్ చేసుకునేటప్పుడు ఆయిల్ నిండుగా ఉండేలాగా చూసుకోండి. టిష్యూతో ఇలా అంతా నీట్గా తుడిచేసుకొని ఒక క్లాత్ కట్టుకొని ఎవరు తగలని చోట పెట్టుకోవాలి. వాడుకోవడానికి కొంచెం చిన్న గ్లాస్ సీసాలో లేదా చిన్న జాడీలో తీసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇది నా ఫేవరెట్ అండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే మామూలుగా ఉండదు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మీకు నాలాగే అనిపిస్తే కమెంట్ చేయండి. ఈసారి చాలా కమ్మగా వచ్చిందండి. అంత రుచిగా వచ్చింది మా ఆవకాయ. ఇవే మెజర్మెంట్స్తో మీరు కూడా తయారు చేసుకోండి. మరి మా ఇంట్లో వాళ్ళకి నేను పెట్టే ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. అప్పట్లో అమ్మమ్మలు, నానమ్మలు పెట్టేవాళ్ళు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ అన్ని రకాలు ట్రై చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో ఆవకాయ పెట్టేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం.